బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ లో భారీ స్కామ్ వెలుగు చూసింది. కాంట్రాక్ట్ పేరుతో కార్పొరేషన్ నిధుల నుంచి 8 కోట్లు గోల్మాల్ అయినట్టుగా గుర్తించారు. థర్డ్ పార్టీ కంపెనీని తెరపై చూపెట్టిన ఆర్ఐసి అధికారులు చక్రం తిప్పారు. కేరళలో జలవాణి మిషన్ కాంట్రాక్ట్ ను స్ట్రెఫా కంపెనీకి వచ్చేలా ఒప్పందం కుదుర్చడంతో పాటు స్ట్రెఫాకు కావాల్సిన నిధులన్నీ కూడా కార్పొరేషన్ నుంచే రిలీజ్ చేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా నిధులను అధికారులు ప్రైవేట్ కంపెనీకి మళ్లించారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న స్ట్రెఫాతో రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకోగా అప్పటి ఆర్ఐసి అధికారులు ఆ పనులని థర్డ్ పార్టీకి అప్పగించారు. స్ట్రెఫా ప్రాజెక్ట్స్ తో పాటు కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ఇంజనీర్లు కార్పొరేషన్ నిధులు కాజేస్తూ వచ్చారు. అప్పటి ఎండీ 3 ఇంజనీర్లు కలిసి గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపించినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ స్కామ్ లో కార్పొరేషన్ మాజీ ఎండీ జేమ్స్ కలవల, ఎస్సీ రమేష్ బాబు, డిఈ కృష్ణ, ఈఈ గురుప్రసాద్ సూత్రధారులుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 27 కోట్ల రూపాయల బిల్లులను ఆర్ఐసి స్ట్రెఫాకు సమర్పించగా ఇందులో కేవలం 17 కోట్లు మాత్రమే స్ట్రెఫా చెల్లించి మరో 11 కోట్లను ఆర్ఐసికి ఎగనామం పెట్టింది. తాజాగా అధికారులు ఆడిటింగ్ నిర్వహించడంతో ఇంటి దొంగల వ్యవహారం బయటపడింది. స్కామ్ బయటపడడంతో ప్రస్తుత కార్పొరేషన్ ఎండీ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. విషయం చివరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లడంతో మంత్రి సీరియస్ అయ్యారు. 11 కోట్ల చెల్లింపు విషయంలో స్ట్రెఫా చేతులు ఎత్తేస్తూ ఉండటంతో నిధులు అసలు ఎలా రాబట్టాలో తెలియక ఆర్ఐసి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ కోఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఒకటి ఉందన్న విషయమే చాలా మందికి తెలియదు. అదే ఆ సంస్థలోని ఇంజనీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కారణమవుతోంది. రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ ను ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే నీటిపారుదల పనులను ఇది పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇరిగేషన్ వర్క్ చేస్తున్న కోఆపరేటివ్ కార్పొరేషన్ కావడంతో దీన్ని మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి కిందే కొనసాగిస్తున్నారు. అందుకే దీనిపై పెద్దగా ఎవరి దృష్టి ఉండదు. దాన్ని సాకుగా చూసుకునే ఇప్పుడు ఆ సంస్థ నిధులనే పక్కదారి పట్టించి సొంత వ్యాపారాలకు చేసుకోవడం చూస్తూ ఉంటే దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే అని అర్థమవుతోంది. తెలంగాణ ఆర్ఐసిలో అక్రమాలకు పాల్పడిన వారి నుంచే ఆ డబ్బునంతా కూడా ముక్కుపిండి వసూలు చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. తెలంగాణ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ లో భారీ స్కామ్ చోటు చేసుకుంది. ఈ స్కామ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రెజెంట్ ఈ స్కామ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సతజ్, తెలంగాణ వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ అంటే ఆర్సీఐలో కూడా ఒక భారీ స్కామ్ చోటు చేసుకుంది. ఆ స్కామ్ లో ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రలు అందరూ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు, ఎండి అంటే ప్రధానంగా కూడా కాంట్రాక్టర్ పేరుతో కూడా కార్పొరేషన్ నిధులను దాదాపు 17 కోట్ల రూపాయలు కేరళలో ఉన్నటువంటి ఒక పైప్ లైన్ పని కోసం, అదే జలవాణి మిషన్ అనేటువంటి ఒక పైప్ లైన్ పని కోసం అక్కడ స్టెఫా అనేటువంటి కంపెనీ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఆ కంపెనీతో కూడా ప్రస్తుతం ఆర్సీఐలో ఉన్నటువంటి అధికారులు గతంలో జేమ్స్ కలవల అనేటువంటి ఎండి ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా రమేష్ బాబు, ఎస్సీ, కృష్ణ, డిఈ, గురుప్రసాద్ అంటే 4 కలిసి కూడా మొత్తానికి ఈ స్కామ్ కు తెరలేపారు. ప్రధానంగా 17 కోట్ల రూపాయలు ఆ యొక్క కంపెనీ ఏదైతే ఉందో స్ట్రెఫా అనేటువంటి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వీళ్ళు చెల్లిస్తూ వచ్చారు. ఆ తర్వాత థర్డ్ పార్టీ పేరుతో కూడా కొంతమంది బినామీలను థర్డ్ పార్టీలుగా పెట్టుకుని కూడా వాళ్ళకు కూడా డబ్బులు చెల్లిస్తున్నారు. ఇలా కార్పొరేషన్ చెందినటువంటి నగదు ప్రభుత్వ అనుమతి కానీ ఐఏఎస్ అధికారులు ఎవరికి కూడా ఇలాంటి సమాచారం ఇవ్వకుండా వ్యవసాయ శాఖ కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ ఎక్కడ ఎలాంటి సంబంధం లేకుండా 17 కోట్లు మళ్లించినటువంటి అంశానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఎవరైతే జేమ్స్ కలవల ఎండి రిటైర్ అయిన తర్వాత కూడా కొత్తగా వచ్చినటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఎండి ఆయన ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని కూడా ఆడిటింగ్ చేస్తున్న నేపథ్యంలో వెళ్ళకి వచ్చింది. అంటే ఎక్కడికి వెళ్ళింది ఈ సొమ్మంతా అన్న విషయంలో కూడా ఆరా తీస్తే మొత్తం ఈ 4 వ్యవహారం ఎవరైతే జేమ్స్ కలవల, రమేష్ బాబు, ఎస్సీ, కృష్ణ, డిఈ, గురుప్రసాద్, ఈఈకి సంబంధించి కూడా 4 కూడా ఈ డబ్బంతా కాజేశారు. ఇది కాంట్రాక్టర్ల పేరుతో కూడా కేరళలో ఒక ప్రైవేట్ కంపెనీకి, అసలు వాస్తవానికి ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి
ఆర్ఎస్సికి సంబంధించి కూడా ఒక ప్రైవేట్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడం మాత్రం అనేక అనుమానాలకు, అంటే ఎవరైతే అక్కడ ఎండీగా ఉన్నటువంటి ఆ కంపెనీ చంద్రబాబు అని ఎవరైతే అక్కడ ఎండీగా ఉంటారో ఆయనతో ఒప్పందం చేసుకున్నారు. కానీ ఒక ప్రైవేటు వ్యక్తితో ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ఏంటంటే ఇది మొత్తం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఎక్కడ కూడా ఇలాంటి నిబంధనలు, ఎందుకంటే ఒక ప్రైవేటు ఆర్ఐసి దగ్గర ప్రైవేట్ కాంట్రాక్టర్లు పని కోసం ఒప్పందం చేసుకోవాలి. కానీ ఇక్కడ చూస్తే ఆర్ఐసి ప్రభుత్వ రంగ సంస్థ ఒక ప్రైవేటు కంపెనీతో ఒప్పందం చేసుకోవడం అనేది మాత్రం ఇది ఖచ్చితంగా కూడా ఇదొక పక్క ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆర్ఐసిలో జరిగినటువంటి వ్యవహారం పైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సీరియస్ అయ్యారు. మంత్రి దృష్టికి కూడా ఈ ప్రస్తుతం ఈ యొక్క విషయం వెళ్ళింది. అయితే ప్రస్తుతం అయితే ఈ 17 కోట్ల మాయానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు కూడా ఇప్పటికీ ఒక నివేదిక అందింది. మరికొద్ది రోజుల్లో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి కూడా పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించాలని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అయితే దృష్టి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. మంత్రితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ మన తర్వాత చూడాలి. ఇప్పటి వరకు రికవరీకి సంబంధించి కూడా ఎవరైతే ఆ కాంట్రాక్ట్ కంపెనీ స్టెఫా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ 17 కోట్ల రూపాయలను అప్పనంగా వాడుకుంటుంది, ఎక్కడ కూడా తిరిగి ఆర్ఎస్సికి చెల్లించడం లేదు అన్న అంశానికి సంబంధించి దీంట్లో ఆ కంపెనీతో పాటు ఈ 4 అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆర్ఎస్సిలో ఉన్నటువంటి అధికారులు ఇదంతా కుమ్మక్కైనట్టుగా సమాచారం అందుతుంది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం ఏదైతే రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ సొత్తును కాజేయడానికి చేసినటువంటి పన్నాగంగా తెలుస్తోంది. మొత్తంగా దీని మీద ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపైన చాలా సీరియస్ అయ్యారు, చాలా సీరియస్ గా మందలించారు. త్వరలోనే ప్రభుత్వం ముందు నుంచి దీనికి సంబంధించినటువంటి విచారణకు ఆదేశిస్తారా, ఏదైనా ఇన్వెస్టిగేషన్ కి ఆదేశిస్తారా, లేదంటే ఆ కంపెనీకి సంబంధించి ఆ స్టెఫా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ నుంచి ఎలా రికవరీ చేయాలి నగదు అన్న అంశానికి సంబంధించి కూడా తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం అయితే ఆర్ఎస్సిలో కొనసాగుతోంది. ఇది చాలా చెప్పండి. ప్రెసెంట్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ లైసెన్సింగ్ రద్దు చేసే అవకాశం ఉందనుకోవాలా, ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకి కూడా దీని గురించి ఏమైనా తెలిసి ఉండొచ్చు అనే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనుకోవాలా? దానికి సంబంధించి అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? అసలు ఎక్కడ కూడా గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ సొమ్మును ఏదైతే 17 కోట్ల రూపాయలు ఆ స్టెఫా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు వీళ్ళు చెల్లించారో దానికి సంబంధించి స్టెఫా ఎండీతో పాటు ఇక్కడ 4 తప్ప ప్రభుత్వంలో గానీ ఆ యొక్క కార్పొరేషన్ లో కానీ ఎవరికీ తెలియకుండా కూడా చాలా గుట్టుచప్పుడుగా 2023లో ఈ ఒప్పందం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి నగదు వెనక్కి రాలేదు. కేవలం రీసెంట్ గా మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి ఈ విషయం వచ్చిన తర్వాత మాత్రమే 1 కోటి రూపాయలు చెల్లించారు. ఇంకా దాదాపు 12 కోట్ల వరకు కూడా రావాలి నగదని చెప్తా ఉన్నారు. కానీ మనకున్నటువంటి సమాచారం ఇప్పటి వరకు కేవలం 17 కోట్లలో 16 కోట్లు ఇంకా రావాల్సినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ అధికారులు మనం సంప్రదించే ప్రయత్నం చేస్తే మాత్రం మొత్తం డబ్బు తిరిగి వచ్చింది, మరొక 6 కోట్లు మాత్రమే రావాల్సి ఉందని చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ సంబంధించి కూడా రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఒక భారీ స్కామ్ అనే చెప్పాలి. ప్రభుత్వ సొమ్మును ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ కు అప్పనంగా అప్పజెప్పడం, అది ఏంటని మనం అధికారులను అడిగే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా వాళ్ళు మాత్రం ఆర్ఐసికి ఏదైతే కార్పొరేషన్ కి మేలు చేసేందుకే మేము ఇదంతా చేశామంటున్నారు. కానీ అదంతా అగెనెస్ట్ రూల్స్ పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే ఎవరూ పట్టించుకోవట్లేదు కదా అని చెప్పేసి ఉన్నటువంటి ఖాతాలో ఉన్నటువంటి నగదును స్వతహాగా ఒప్పందం చేసుకుని ఇరిగేషన్ శాఖ ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ నుంచి కూడా ఆ యొక్క స్టెఫా ప్రాజెక్ట్స్ కంపెనీతో కూడా ఒప్పందం చేసుకోవడం మాత్రం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం అనేది ఆ శాఖలో ఉన్నతాధికారులు స్పష్టమైతే ధృవీకరిస్తా ఉన్నారు. నిజంగా ఒక సాహసమైన చెప్పాలని కూడా వాళ్ళు అంటా ఉన్నారు. ఎందుకంటే ఒక ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ స్థాయి అధికారులు 4 కలిసి 17 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ కంపెనీ పేరుతో కూడా వారిని విత్డ్రా చేసుకుని ఆ ఒప్పందం కూడా ఎవరికీ తెలియకుండా, ఎందుకంటే దీనికి ఒక వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక మంత్రి ఉంటాడు, అతని కింది స్థాయిలో కూడా వ్యవసాయ శాఖ కమిషనర్ ఉంటాడు, మరొక ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉంటారు, ఒక ఐఏఎస్ స్థాయి సీనియర్ అధికారి. కానీ వాళ్ళకి ఇప్పటిదాకా కూడా ఆడిటింగ్ చేసేంత వరకు కూడా ఎక్కడ కూడా ఎవరి దృష్టికి ఎవరి నోటీసులో లేకుండా ఒక ఒప్పందం అంటే లోపాయికారి ఒప్పందం జేమ్స్ కలవల అనేటువంటి ఎండి మిగతా ఈ 3 ఇంజనీర్లతో పాటు స్టెఫా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ప్రాజెక్ట్స్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించి ఒక లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. అక్కడ కంపెనీకి ఇండైరెక్ట్ గా సహకరిస్తూ వీళ్ళు డబ్బులు కాజేశారు. మరి వాళ్ళ మధ్యలో అసలు మొత్తాన్ని చూసినట్టయితే ఈ 4 ఎవరైతే జేమ్స్ కలవల, రమేష్ బాబు, కృష్ణ, గురుప్రసాద్ ఉన్నారో వీళ్ళు 4 పథకరచన చేశారు. ఆ కంపెనీని కూడా వీళ్ళే సృష్టించారా, థర్డ్ పార్టీకి సంబంధించిన బినామీలను కూడా వీరే సృష్టించారా, ఇది ఒక ప్లాన్ ప్రకారం స్కెచ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది.
మరి చూడాలి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశిస్తుంది. మనం ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ మాత్రమే యొక్క స్కామ్ను వెలుగులో తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా గత 2 సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 20 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా వెలుగులోకి రానటువంటి ఒక అంశాన్ని బిగ్ టీవీ ప్రస్తుతం తెర మీద తీసుకొచ్చింది. చూస్తా ఉన్నాం 17 కోట్ల రూపాయల రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ సొత్తును కాంట్రాక్ట్ పేరుతో కూడా కాజేసిన నేపథ్యానికి సంబంధించి పూర్తిగా కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర ప్రభుత్వ ఆర్గనైజేషన్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఈ యొక్క ఒప్పందం చేసుకోవడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం అనేది మాత్రం స్పష్టమవుతుంది. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి ఈ విషయం వెళ్ళింది. ఆయన కూడా చాలా సీరియస్ గా అధికారులు మందలించారు. దీనిపైన రఘునందన్ రావు కొద్ది రోజులుగా సెలవులో ఉన్న నేపథ్యంలో కూడా ఆయనకి ఇప్పటికే ఎవరైతే ఈ యొక్క ఎండి రూరల్ ఇరిగేషన్ ఎండితో పాటు కింది స్థాయి ఉద్యోగులు కూడా ఇప్పటికే పూర్తి నివేదిక డబ్బులు ఎలా వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఎవరితో ఎలాంటి ఒప్పందాలు చేస్తున్నారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను మంత్రి దృష్టికి తీసుకెళ్లి మంత్రి తద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కూడా దీన్ని పెద్ద ఎత్తున కూడా ఒక కమిటీని వేసి విచారించాలని భావిస్తా ఉన్నారు. రికవరీ కోసం కూడా ఇటీవల కాలంలో వీళ్ళకి ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు. మొత్తం 17 కోట్ల రూపాయలు ఖాతాలో జమ చేయాలని ఇప్పటికే చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా అటు ఎవరైతే స్టెఫా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కంపెనీ కానీ ఇటు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు కానీ ఈ 4 అధికారులు కానీ ఎవరు కూడా స్పందించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రభుత్వం సీరియస్ అయినా కానీ ఏ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఆడ యాక్షన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనం వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేస్తే మాకు ఎలాంటి సమాచారం లేదు, ఇదంతా మేము కరెక్టే చేశామన్న ఒక వాళ్ళు ఏదైతే అదరగొట్టే పరిస్థితికి వచ్చారు. కానీ తర్వాత మాత్రం ఇది తప్పేనని ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఏదైతే మనం గురుప్రసాద్తో ఈతో మాట్లాడిన నేపథ్యంలో ఇది నిబంధనలకు విరుద్ధం కదా అంటే అవునని కూడా ఆయన అంగీకరించినటువంటి పరిస్థితి. ఎవరైతే మా ఎండీ చెప్పిన ప్రకారం మేము నడుచుకున్నామని మాత్రం ఈ కింది స్థాయి అధికారులు. కానీ దీంట్లో ఎవరెవరి పాత్ర ఏంటి అనేది మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే కనుక తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. 17 కోట్ల రూపాయలు ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు, అసలు ఆ స్టెఫా కంపెనీకి వీళ్ళకి ఏంటి సంబంధం, మరోపక్క ఇదే ఎవరైతే ప్రైవేట్ కంపెనీతో ప్రభుత్వ ఆర్గనైజేషన్ ఒప్పందం చేసుకొని మళ్ళీ కింది స్థాయి థర్డ్ పార్టీకి కూడా వర్క్ల కోసం కాంట్రాక్ట్ కూడా మనం చూస్తా ఉంటే ఇదంతా ఒక ఫ్రీ ఫ్లాన్స్ కేసుగా కనిపిస్తుంది. చూడాలి మరి ప్రభుత్వం విచారణకు ఆదేశించి కమిటీని వేస్తే మాత్రం ఎవరెవరి పాత్ర, ఎవరికి ఆ కంపెనీలో ఎవరి పాత్ర ఏంటి, థర్డ్ పార్టీలో ఎవరి పాత్ర ఏంటి, మొత్తం ఈ 4 ఏం చేశారు, ఎవరెవరి పాత్ర ఎవరెవరు ఎంత కాజేశారు అనే అంశానికి సంబంధించి మొత్తం విచారణ తేలే అవకాశం అయితే కనిపిస్తాం. రైట్, థాంక్యూ వాసు.